అండి ఈరోజు నేను తయారు చేసేది కొబ్బరి టమాటా మామిడికాయ వేసిన పచ్చడి అండి. కొబ్బరి ఒక కాయ అండి, కంప్లీట్గా ఒక కాయని సన్నగా ముక్కలు చేసుకున్నాను. మామిడికాయ కూడా ఒక్కటేనండి. టమాటాలు 3, కొంచెం కరివేపాకు. దీంట్లో మిరపకాయలు వేయించుకోవడానికి మినపప్పు, మెంతులండి. పోపు దినుసులు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు, ఇంగువ, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, నూనె. దీంట్లోకి మిరపకాయలు 5-6 మిరపకాయలండి. మిగతా పచ్చిమిరపకాయలు మీకు ఎంత కావాలో టేస్ట్ సరిపోయేంత వేసుకోవాలి. ఓకే అండి, తయారు చేసుకుందాం, చూద్దాం. ముందు యాజ్ యూజువల్గా కొంచెం పోపు వేసుకుందామండి. ప్యాన్ కొంచెం వేడి అయింది కాబట్టి పోపు దినుసులు వేసేసుకుందాం. పోపు తీసుకొని అప్పుడు మిగతా ప్రాసెస్ చేయాలండి. అది చివరికైనా చేయొచ్చు, నేను అలా కన్నా ఇలానే అనిపిస్తుంది, అందుకని నాకు నచ్చినట్టు చేస్తున్నాను. మీరు చివరికైనా వేసుకోవచ్చు, అదేం లేదండి. కొంచెం పోపు వేసుకుంటే క్రిస్పీగా బాగుంటుంది. ఇది టిఫిన్లలోకి బాగుంటుంది, వేడి అన్నాల్లోకి బాగుంటుందండి. మనం నీళ్ళు అవి పొయ్యాం కాబట్టి చాలా బాగుంటుంది. దీంట్లో చూసారా మళ్ళీ చింతపండు యూజ్ చేయకుండా మామిడికాయ, ఇది సీజన్ కదండి, మామిడికాయ యూజ్ చేస్తే ఈజీగా ఉంటుందని చేశాను. ఇదిగోండి ఇంగు వేస్తున్నాను బాగా. ఇది కొంచెం తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మిరపకాయలు అవి వేయించుకోవాలండి. తీసుకున్నామండి. మళ్ళీ అది వేసుకునే టైంకి నల్లబడిపోతుంది, పచ్చట్లో వేసుకునే టైంకి నల్లబడుతున్నాను. అందుకని కొంచెం లైట్గా ఉండగానే తీసుకున్నాం అనుకోండి. మిరపకాయ, ఇంగువ, జీలకర్ర, ఆవాలు బాగా వేగాలండి. ఇవ్వండి, మళ్ళీ కొంచెం నూనె వేసుకొని, ఎక్కువ అక్కలేదండి ఈసారి నూనె. మెంతులును మినువులు, ఇది నలిగితే చాలా బాగుంటుంది. మెంతులు వద్దనుకున్న వాళ్ళు మెంతులు, ఆవాలు, మెంతులు పొడి ఉన్నా వేసుకోవచ్చు అండి. మెంతులు, జీలకర్ర పొడి ఉన్నా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇలా అయితే ఇంకా బాగుంటుందని చేస్తున్నాను నేను. ఇలా కంటిన్యూగా అన్నీ వేసుకొని కూడా వేయించుకోవచ్చు అండి, అదేం ప్రాబ్లం లేదు. ఇలా వేయిన తర్వాత కొన్ని పీస్ చేసుకుంటే బాగుంటుందని నేను ఇలా చేస్తున్నాను. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది, కొంచెం చూసుకొని చేసుకోండి. నేను కొంచెం మిరపకాయ వేయంగానే, పచ్చిమిరపకాయ కొంచెం తెల్లబడంగానే తీసేస్తే, ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొబ్బరి కూడా ఒక్క వేపు రానియాలండి. అన్నీ వేయించుకుంటే వేడివేడి అన్నంలో ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. చెప్పా కదండి, రోజు పచ్చడి చేయాలి. రోటి పచ్చడి అంటే ఏవి ఉంటాయా అని ఏ రోజుకి ఆ రోజు ఏరుకునే కన్నా ఒక ఐడియా బట్టి చేస్తుంటే టేస్ట్ బాగుంటాయని ఇప్పుడు చేసి చూపిస్తున్నానండి. చెప్పాను కదా నేను ఆల్రెడీ క్యారేజీలు చేసుకుంటానని. ఎందుకని చెప్తున్నానంటే పనిమాల మళ్ళీ ఏంటి రకరకాలు చేసింది కూడా ఏం బాగుంటుంది అనుకోవద్దు, చేసి టేస్ట్ చూసే చేస్తున్నాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసేసానండి. ఒక నిమిషం చూపిస్తాను. ఒక 10 మినిట్స్ దీంట్లో ఇది చేసుకున్నాం. దీంట్లోనే ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టేసుకున్నాం అండి. సరిపోతుంది. ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం ఉంచాను ఉప్పు, మళ్ళీ ఎక్కువ అనిపిస్తుంది. ముక్కలకి పట్టిందంటే అది పోదు. ఇవన్నీ ఇంతేను. ఈ పచ్చడి చేసుకొని ఇంతేనండి, కొంచెం వేగనిద్దాం. వేడి చేసి చల్లారంగానే పచ్చడి చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇంతేనండి పచ్చడి. కొబ్బరి చేసాం కదా, కొంచెం మెత్తగా అవ్వాలి, మరీ బరకగా వేస్తే బాగుండదు.
ఇంతేనండి, కొబ్బరి మామిడికాయ టమాటా వేసిన పచ్చడి అండి. ఇది రెండింటికి ఉపయోగపడుతుంది. టిఫిన్లలోకి, అన్నంలోకి, వేడివేడి అన్నంలో అయితే సూపర్ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.